హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ వీడియో చూపిస్తున్నాను మీకు. టేప్ కొలతలతో కాకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తోనే ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తానండి. నేను అలాగే కట్ చేసుకుంటాను, మీకు కూడా అలాగే చూపిస్తాను. మీకు ఇంకో టేపుతో కావాలి అంటే నెక్స్ట్ టైం ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి క్రాసులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాసులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి. ఫోల్డింగ్ వరకు మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్లోనే ఉండాలి. ఫోల్డింగ్ మీ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇక్కడైతే నా వైపుకే ఉంది. ఇప్పుడు బ్లౌజ్ను తీసుకొని బ్యాక్ పార్ట్ వరకు ఇలా సగానికి ఫోల్డ్ చేసి సగానికి పట్టుకొని ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చివరన మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మనం మార్కింగ్ చేసుకుందాము. అది ఖర్చులోకి వెళ్ళిపోద్ది కదా. దాని తర్వాత ఖర్చులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ను పట్టుకుని ఇలా పట్టుకొని ఈ చివరన మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో 1 ఇంచ్ మనం డాట్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్లో, దానికోసం ఇంకో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకుందాము. దానికోసం మనం బ్లౌజ్ని బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసి 2 చేతులతో ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పై వైపున బ్లౌజ్ని ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర మనకి ఇక్కడ జాయింట్ కుట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం మనం ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ లెంత్ వచ్చేసింది కదా, దీన్ని ఇలా చాక్ పీస్తో మనం మంచిగా గీసేసుకోండి. మార్కర్తో గీసుకోండి, నీట్గా చక్కగా గీసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ లెంత్ మార్క్ చేసుకోవాలి కదా, దానికోసము బ్లౌజ్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఇలా 2 చేతులతో ఇలా పట్టుకున్న తర్వాత మార్కింగ్ పై వైపు నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి కదా, దానికోసము బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి నడుము పట్టి దాకా ఇలా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్ ఎంత ఉందో మనం మార్క్ చేసుకోవడం కోసము బ్లౌజ్ని ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ ట్రన్నింగ్లో మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు ఈ ఎడల్పు ఎంత ఉందో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు టేప్ని ఇలా పెట్టేసి ఎంత ఉందో చూసుకోండి. 3 ఉంది కదా, 3 ఉంది. దాన్ని ఇప్పుడు మనం బ్లౌజ్ మీద ఎంత కట్ చేసుకోవాలో ఎలా మార్క్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. 3 మనం 3 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. టేప్ని ఇలా పెట్టేసుకొని 3 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ భుజం దగ్గర 3 ఇంచులు కాకుండా ఒక 2 పాయింట్స్ అంటే 2 గీతలు, 3 ఇంచులకి లోపలికి 2 గీతలు తక్కువ మార్కింగ్ చేసుకోండి. దానివల్ల మనకి భుజం జారకుండా స్టిప్పుగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. మనకు షోల్డర్ 3 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపు మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్స్ అన్ని కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ మార్క్ చేసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచు ఉండేలా చూసుకొని ఇలా నీట్గా రౌండ్ మార్క్ చేసుకోండి. మనకి మార్కింగ్ దగ్గర నుంచి రౌండ్ 1/2 ఇంచే ఉంటుంది చూడండి, 1/2 ఇంచే ఉంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ ఆమ్ డౌన్ కోసం మనం 6 ఇంచెస్ తీసుకుంటున్నాం, 6 ఇంచులు. ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచులు సరిపోతుందండి.
చిన్న సైజ్ అయితే 5.5 తీసుకోవాలి. అదే ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే 6.5 తీసుకోవాలి. మనకి ఇది మీడియం సైజ్ కాబట్టి 6 ఇంచులు సరిపోతుంది. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింది వైపు మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు చెస్ట్ లూజు ఇంకొక హాఫ్ ఇంచ్ మనం మార్జిన్తో మనం మార్కింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ టైట్ పట్టేయకుండా ఫ్రీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇందులో కలిపేసేసుకోండి స్ట్రైట్గా. నేను ఎలా అయితే మార్క్ చేసానో అలాగే మార్క్ చేయండి. తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ మార్క్ చేసుకుందాము. ఆమ్ డౌన్ 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇది 1.5 ఇంచుకి అయితే ఈ బ్లౌజ్కి సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత మనము మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుందాము. ఇది పూర్తిగా నా స్టైల్లో కటింగ్ అండి. నేను నేర్చుకునేటప్పుడు ఇదే స్టైల్లో నేను నేర్చుకున్నాను. దాన్నే మీకు ఫస్ట్ టైం నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇది నేను నా ఛానల్లో ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత మీకు ఇంకా వేరే పద్ధతుల్లో కూడా నేను కటింగ్ చూపిస్తాను. ఈ విధంగా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ కొలతలతో పని లేకుండా ఈజీగా మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు. నాకైతే ఈ విధంగానే ఈజీ అని నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అయ్యి చూడండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉన్న లైనింగ్లో మనము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. లైనింగ్ని నీట్గా క్రాసులు లేకుండా సర్దుకొని మంచిగా క్రాసులు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత 4 ఫోల్డింగుల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ని 4 ఫోల్డింగులు సమానంగా కాకుండా ఇలా 2 ఫోల్డింగులు తక్కువ పెట్టుకొని ఇక్కడ మనం జాయింట్ చేసేసుకుందాం లైనింగ్ని. తర్వాత ఎందుకంటే అప్పుడు మనకి రెండు ఒకేపు మాత్రమే మనకి జాయింట్ పడుద్ది. ఇప్పుడు ఈ చివర్లో క్రాస్ తీసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం బ్లౌజు హ్యాండ్ని రివర్స్ చేసుకొని బ్లౌజ్ పొడవు ఎడల్పు మనం మార్క్ చేసుకుందాము. దానికోసము బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఈ కింది వైపున ముందు మనము లోపల ఖర్చు కోసం 1 ఇంచ్ లోపలికి మలుచుకుంటాం కదా, దానికోసం 1 ఇంచ్ మనం మార్క్ చేసుకుందాము. 1 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పై వైపున మనం బ్లౌజ్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా మార్కింగ్ పైన నుంచే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలాగ పెట్టానో మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు చాలా తక్కువ ఉంది ఈవిడ బ్లౌజ్కి. మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుకుందాము. ఒక 1/2 ఇంచ్ ఎక్కువకు నేను మార్క్ చేశాను చూడండి. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర తన జాయింట్ దగ్గరే ఒక మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా. దాని తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత పైకి ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ బ్లౌజ్ని తీసేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కూడా ఇంకొక 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా రావాలండి. 1 ఇంచ్ తర్వాత మనకి ఇక్కడ డౌన్గా ఇక్కడ 1 ఇంచ్ దాకా స్ట్రైట్గా వచ్చి అక్కడి నుంచి డౌన్గా ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ మార్కింగ్ను కలుపుకోవాలి. ఈ మార్కింగ్ను కలుపుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఇలా లైన్ కింద గీసుకోవాలి. చూడండి ఇలా గీసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకు చెస్ట్ దగ్గర కానీ సంక డౌన్లో కానీ మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. ఇలా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి హ్యాండ్ సంక దగ్గర.
కుట్టుకునేటప్పుడు మనం ఇక్కడ కొంచెం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ముందుగా మనం ఈ బ్లౌజ్ని చూసుకున్నట్లయితే క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్ అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని దీనికైతే స్ట్రేట్ కటింగే ఉంది. ఆ కస్టమర్ కూడా నాకు స్ట్రేట్ కటింగే పెట్టుకుంటామని చెప్పింది. మనం స్ట్రేట్గానే కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు క్రాస్ కటింగ్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో చేసి చూపిస్తాను నేను నెక్స్ట్. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్ అవ్వట్లేదు కదా, ఇలా తిప్పి వేసుకోండి క్లాత్ని. ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా లైనింగ్ అడ్జస్ట్ అయింది, ఎక్కడ జాయింట్లు పడకుండా. ఇప్పుడు ఇక్కడ కింద వైపున 2 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకొని ఇలా లోపలికి మలుచుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మన బ్యాక్ పార్ట్ ఎలాగ ఉందో అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే మీరు మార్క్ చేసేసుకోండి, ఏమాత్రం చేంజ్ వద్దు. చుట్టూ సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనము సేమ్ కొలతలు తీసుకున్న తర్వాత కొంచెం చేంజ్ చేసి నేను చూపిస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. వేరే వాళ్ళు టేప్ కొలతలతో కన్ఫ్యూజ్గా కటింగ్ చెప్తూ ఉంటారు, అది చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని తీసేయండి, పైనది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్ది ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాము. ఇప్పుడు ఈ బ్లౌజ్కి 7 ఇంచెస్ ఉంది కదా, 7 ఇంచెస్ డౌన్ ఉంది ఫ్రంట్. మనం ఇక్కడ 6.5 పెట్టుకుంటే మార్క్ సరిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. 6.5కి మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ రౌండ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మనం బ్యాక్ నెక్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఫస్ట్లో అలాగే కొంచెం ఇలా క్రాస్గా ఎల్ షేప్లో డ్రా చేసుకోండి. ఎల్ షేప్లో మార్క్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లో కటింగ్ కోసం మనము ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుంటే మనకు లో కటింగ్ వచ్చేస్తుంది. చూడండి 1/2 ఇంచే ఉంది ఇక్కడ మనకి గ్యాపు. తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాము, ఎందుకంటే మనకు ఉక్సు పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేసుకుందాము. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, అందుకే 1/2 ఇంచ్ మార్క్ చేశాను. అదే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. తర్వాత ఇటువైపు 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇటు పై వైపుకి బుక్స్ పట్టే వైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా కొంచెం కిందకి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి షేప్ మార్కింగ్ గుర్తులు నేను మీకు చూపించట్లేదు, నేను డైరెక్ట్గా కుట్టేటప్పుడే చూపిస్తాను. దయచేసి ఈ విధంగా కూడా మీరు ఒకసారి చూసి ట్రై చేసి చూడండి. మీరు ఎన్నో వీడియోలు చూసుంటారు, కానీ నా స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా మీకు కుదురుతుంది బ్లౌజు. టేప్ కొలతలతో అయితే మీకు నేను అన్నీ మార్క్స్ వేసి చూపించేదాన్ని. ఇది నేను బ్లౌజ్ కొలతలతో కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మీకు కొలతలు మార్క్ చేసి చూపించట్లేదు. కుట్టేటప్పుడు నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను.
రౌండ్ తిరిగే దగ్గర నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి అదే మార్కింగ్ మీద. తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలా కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని పక్కా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్లో మనము షేప్ పట్టీ తీసుకుందాము. షేప్ పట్టీ కోసము మనం ఇలా 4 ఫోల్డ్లో క్లాత్ను మలుచుకోవాలి. మనకి ఇది చాలా తక్కువ ఉంది కదా క్లాత్, ఇక్కడ మనకి సరిపోతుందో లేదో మనం ఒకసారి సైజు బ్లౌజ్లో చూసుకుందాము. ఇక్కడైతే మనకు 2.5 ఇంచులు ఉంది చూడండి. మామూలుగా అయితే 3 ఇంచులు పెట్టుకుంటాము. కొన్ని బ్లౌజులకేమో చిన్నగానే ఉంటుంది షేప్ పట్టి, కొన్ని బ్లౌజులకేమో పెద్దగా ఉంటుంది కదా. దాన్ని మనం ఇప్పుడు ఎలా అంటే మన సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనము షేప్ పట్టివి తీసుకుందాము. ఇప్పుడు దీనికి చూస్తే 2 ఇంచుల కంటే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది దీనికి. ఆ లెక్కన మనం చూసుకుంటే ఇప్పుడు ఈ క్లాత్ మనకు సరిపోతుంది. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోవాలి. ఈ టైపుకి వచ్చేసరికి 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్కి పొడవు ఎంత ఉందో ఇలా ఉక్సు పట్టి దగ్గర నుంచి ఈ నడుము బెల్ట్ దాకా చూసుకోండి ఒకసారి. అంత మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచో 1 ఇంచో ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు కానీ తక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే మనకు మళ్ళీ అక్కడ జాయింట్ పడుద్ది. తక్కువ అయిందనుకో షేప్ పట్టి జాయింట్ చేసుకున్నప్పుడు, ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా క్రాస్గా ఆ డాట్ నుంచి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కట్ చేసుకోండి క్రాస్గా. ఇక్కడ కూడా క్రాసులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనము నడుము బెల్ట్ కోసము 1.5 ఇంచులు ఉండేటట్టు ఇప్పుడు ఇందులో మనము నడుము బెల్ట్ వేయడం కోసము 1.5 ఇంచు వెడల్పులో 2 ఫోల్డింగుల మీద క్లాత్ని కట్ చేసుకుందాము. మనకు ఎంత కావాలో అంతకంటే కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. తర్వాత మిగిలితే తర్వాత కట్ చేసేసుకోవచ్చు కుట్టుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనము ఉక్సు పట్టీ కోసము మెడ బెల్ట్ కోసం పీసులు కట్ చేసుకుంటాం కదా క్రాస్గా, వాటికి యూజ్ చేసుకుందాం. తర్వాత నాకైతే ఈ బ్లౌజ్కి మెడ పట్టీ యూజ్ చేయడానికి అవసరం లేదు, ఎందుకంటే పైపింగ్ వేయమని చెప్పారు నాకు. దీన్ని ఉక్సు పట్టీకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఓకే, లైనింగ్ కట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా క్లాత్ని 2 ఫోల్డింగ్ల మీద తీసుకొని నీట్గా ముడతలు లేకుండా సర్దుకోండి. లైనింగ్ ఈ మెయిన్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా ఖర్చులు 2 మన రైట్ సైడ్లోకి ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత నీట్గా సర్దుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ తీసుకొని నీట్గా ఇలా సర్దుకోండి. ఇలా సర్దుకున్న తర్వాత మనం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రాసులు వెళ్ళిపోతుంది. తర్వాత మనం కుట్టుకునేటప్పుడు అటు ఇటు జరుగుతుంటుంది కదా క్లాత్, అందుకే మనం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే మనకు తర్వాత ఏమాత్రం కొలతల్లో తగ్గకుండా ఉంటుంది. ఎగస్ట్రా ఉన్నది మనం కుట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు. చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో కటింగ్ చేసుకోండి. నెక్ వైపున వదిలేసి ఇలా చుట్టూ కట్ చేసుకుందాము. మనం కుట్టుకున్న తర్వాత నెక్ వైపున కట్ చేసుకుందాము. ఓకే, తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ మనము హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా మనకి ఇక్కడ లేస్ వచ్చింది కదా, పైపింగ్తో లేస్ వచ్చింది ఈ బ్లౌజ్కి. దాన్ని ఇలా 4 ఫోల్డింగులు చేసేసి 4 ఫోల్డింగుల మీద మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాం కదా లైనింగ్, దాన్ని ఇలా వేయాలి.
ఇలా వేసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్, చాలా సింపుల్. అర్థం చేసుకోవాలే కానీ చాలా ఈజీగానే కుట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ మనము ఈ ఫోల్డింగ్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ లేస్ని మనం ఉప్ప తీసుకొని కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ లో కటింగ్ చూపించట్లేదు, నేను కుట్టుకునేటప్పుడు లో కటింగ్ కట్ చేసుకుంటా అండి. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత మీకు కూడా అలాగే చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఇలా లైనింగ్ క్లాత్ని, ఫ్రంట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని అడ్జస్ట్ అయితే స్ట్రైట్గానే వేసుకున్నాము. ఇక్కడ మనకు స్ట్రైట్ కటింగే కదా ఈ బ్లౌజు. ఎలా అడ్జస్ట్ అయితే తర్వాత మనం చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసేసుకుందాము. కట్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరగకుండా చూసుకోండి, లేకపోతే క్రాసులు పోయి మీకు తర్వాత కుట్టేటప్పుడు క్లాత్ తక్కువ అయిపోతుంది. జాయింట్లు వేస్తే మళ్ళీ ఫినిషింగ్ నీట్గా రాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షేప్ పట్టి కట్ చేసుకుందాం మనము.